ఐపీఎల్ 2024 ఎడిషన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే దిశగా మరో ముందడుగు వేసింది. ఇప్పటికే 5 మ్యాచ్లలో 4 విజయాలు సాధించి టేబుల్ టాపర్గా ఉన్న ఆ జట్టు శనివారం నాడు పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి మొత్తం 10 పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింతగా సుస్థిరం చేసుకుంది. మొహాలీలోని ముల్లాన్పూర్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అశుతోష్ శర్మ 31 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కేశవ్ మహారాజ్, అవేష్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు సైతం తడబడింది. ఆ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 39 పరుగులు, తనుష్ కోటియన్ 24 పరుగులు చేయగా చివర్లో హెట్మైర్ విజృంభణతో మరో బంతి మిగిలి ఉండగా రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లో రబాడా, శ్యామ్ కరణ్ చెరో 2 వికెట్లు తీశారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాను తేలిగ్గానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు. కానీ బ్యాటింగ్కు కష్టంగా ఉన్న పిచ్పై ఛేదనలో ఆ జట్టు చెమటలు కక్కింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు కూడా భారీ షాట్లు ఆడలేకపోయారు. ఓపెనర్లు జైస్వాల్, తనుష్ కోటియన్ ఎక్కువగా సింగిల్స్కే పరిమితమయ్యారు. ఒకవైపు రబాడా, మరోవైపు శ్యామ్ కరణ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 8 ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక్క వికెట్ను కూడా కోల్పోలేదు. కానీ జట్టు స్కోరు కేవలం 56 మాత్రమే. 9వ ఓవర్లో లివింగ్స్టన్ బౌలింగ్లో ఓ భారీ షాట్ ఆడబోయి కోటియన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కూడా జైస్వాల్ దూకుడుగా ఆడలేకపోయాడు. ఓ 6 మరో 4 దంచినా కూడా సంజు శాంసన్ తనదైన శైలిలో బ్యాట్ను జులిపించలేకపోయాడు. పరుగులు వేగంగా రాకపోవడంతో సాధించాల్సిన రన్ రేటు పెరుగుతూ పోయింది. రబాడా తన వరుస ఓవర్లలో జైస్వాల్, శాంసన్లను అవుట్ చేయడంతో మ్యాచ్లో ఉత్కంఠ పెరిగింది. సంజు శాంసన్ 14 బంతుల్లో 1 4, 1 6 తోటి 18 పరుగులు మాత్రమే చేయగా యశస్వి జైస్వాల్ 28 బంతుల్లో 4 4లతోటి 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అటు జైస్వాల్, ఇటు సంజు శాంసన్ ఇద్దరు కూడా అవుట్ కావడంతో మ్యాచ్లో ఉత్కంఠ పెరిగింది. పంజాబ్ గట్టి పోటీదారుగా మారిపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం కోసము చివరి 6 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మ్యాచ్ అప్పుడున్న పరిస్థితుల్లో అదంత తేలికగా అనిపించలేదు. మరోవైపు పరాగు, జురెల్ కూడా పరుగుల కోసము చెమటోడ్చారు. చివరికి హర్షదీప్ బౌలింగ్లో రియాన్ పరాగు, హర్షల్ బౌలింగ్లో జురెల్ అవుట్ అయ్యారు. రియాన్ పరాగు 23 పరుగులకు, జురెల్ 6 పరుగులకు చేసి మాత్రమే అవుట్ అయ్యారు. చివరి 14 బంతుల్లో రాజస్థాన్కు 30 పరుగులు అవసరమయ్యాయి. హెట్మైర్ వరుసగా ఒక 4, మరొక 6, ఆ తర్వాత పావెల్ వరుసగా 2 4లు కొట్టడంతో 4 బంతుల్లోనే 18 పరుగులు వచ్చాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఊపిరి పీల్చుకుంది. కానీ కథ అంత తేలికగా ముగియలేదు. 19వ ఓవర్ చివరి 4 బంతుల్లో శ్యామ్ కరణ్ 2 పరుగులే ఇచ్చి పావెల్, కేశవ్ మహారాజ్లను అవుట్ చేయడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్లో రాజస్థాన్ రాయల్స్కు 10 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ హెట్మైర్ క్రీజులో ఉన్న తొలి 2 బంతుల్లో హర్షదీప్ 1 పరుగు కూడా ఇవ్వలేదు. అంతా టెన్షన్. కానీ పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లుతూ హెట్మైర్ వరుసగా 6, ఆ తర్వాత మరో బంతికి డబుల్స్, ఆ తర్వాత బంతికి 6 కొట్టాడు. అంటే 6 డబుల్, ఆ తర్వాత 6. దీంతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ యొక్క బ్యాటింగు పేలవంగా సాగింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే నిష్క్రమించడంతో ఒక్క సరైన భాగస్వామ్యం కూడా నమోదు కాలేదు. పేసర్ అవేష్ ఖాన్, ఎడమ చేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహారాజు బ్యాటర్లకు కళ్ళెం వేశారు. 3 ఓవర్లలో పంజాబ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. 4వ ఓవర్లో ఓపెనర్ అథర్వను అవేష్ అవుట్ చేయడంతో ఇన్నింగ్స్ గతి తప్పింది. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 53 పరుగులతోటి పేలవ స్థితిలో నిలిచింది. ప్రభ్ సిమ్రన్ను చాహల్ అవుట్ చేయగా కేశవ్ మహారాజు తన వరుస ఓవర్లలో బెయిర్స్టో, శ్యామ్ కరణ్లను పెవిలియన్కు చేర్చి పంజాబ్ను గట్టి దెబ్బతీశారు. శశాంక్ కూడా త్వరగానే పెవిలియన్కు చేరాడు. ఈ స్థితిలో జితేష్ శర్మ, లివింగ్స్టన్ కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరూ వెనుదిరిగాక అశుతోష్ శర్మ చెలరేగడంతో ఆఖరి 3 ఓవర్లలో పంజాబ్ 36 పరుగులను రాబట్టింది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ అథర్వ టైడ్ 12 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 15 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో కుల్దీప్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ బెయిర్స్టో 19 బాల్స్ ఎదుర్కొని కేవలం 1 4 తోటి 15 పరుగులు చేసి కేశవ్ మహారాజ్ బౌలింగ్లో హెట్మైర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ప్రభ్ సిమ్రన్ 14 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 10 పరుగులు మాత్రమే చేసి చాహల్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి కెప్టెన్ శ్యామ్ కరణ్ 10 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసి
కేశవ్ మహారాజ్ బౌలింగ్లోనే ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ జితేష్ శర్మ 24 బంతులు ఎదుర్కొని 1 4 2 సిక్సర్లతోటి 29 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శశాంక్ సింగ్ 9 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 9 పరుగులు చేసి కుల్దీప్ సేన్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లివింగ్స్టోన్ 14 బంతులు ఎదుర్కొని 2 4లు 1 సిక్సర్ తోటి 21 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. అశుతోష్ శర్మ చివరిలో చిలరేగాడాడు. 16 బాల్స్ ఎదుర్కొన్నటువంటి అశుతోష్ శర్మ 1 4 3 సిక్సర్లతోటి 31 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో మహారాజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి హర్ప్రీత్ బ్రార్ 3 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అవేష్ ఖాను, కేశవ్ మహారాజు చెరో 2 వికెట్ల తీగా బౌల్ట్, కుల్దీప్ సేన్, చాహల్ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. ట్రెంట్ బౌల్ట్ 1 వికెట్ మాత్రమే తీసినా కూడా పరుగులను బాగా నియంత్రించగలిగాడు. 4 ఓవర్లు ఇచ్చినటువంటి బౌల్ట్ కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 5.5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదేవిధంగా కేశవ్ మహారాజ్ సైతము చక్కటి పొదుపు బౌలింగ్ చేశాడు. ఓవర్కి సగటున 5.8 పరుగులు మాత్రమే ఇచ్చాడు కేశవ్ మహారాజు. ఇక 148 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు చివరి వరకు ఉత్కంఠంగానే జరిగింది మ్యాచ్. చివరికి మరో బాలు మిగిలి ఉందనగా 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇన్నింగ్స్లో ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్నటువంటి యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో పట్టుదలతోటి నిలబడి మరి ఆడే ప్రయత్నం చేశాడు. 28 బాల్స్ ఎదుర్కొన్నటువంటి యశస్వి జైస్వాల్ 4 4లతోటి 39 పరుగులు చేసి రబాడా బౌలింగ్లో హర్షల్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్నటువంటి తనిష్ కోటియన్ 21 బంతులు ఎదుర్కొని 3 4లతోటి 24 పరుగులు చేసి లివింగ్స్టోన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ సంజు శాంసన్ 14 బంతులు ఎదుర్కొని 1 4 1 6 తోటి 18 పరుగులు చేసి రబాడా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెలుదిరిగాడు. ఇక రియాన్ పరాగ్ 18 బంతులు ఎదుర్కొని 1 4 1 6 తోటి 23 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రబాడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ధ్రువ్ జురెల్ 11 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో శశాంక్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన హెట్మైర్ 10 బంతులు ఎదుర్కొని 1 4 3 సిక్సర్లతోటి 27 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక రోమ్నో పావెల్ 5 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 11 పరుగులు చేసి శామ్ కరణ్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా కేశవ్ మహారాజు 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి శామ్ కరణ్ బౌలింగ్లో లివింగ్స్టోన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక బౌల్ట్ పరుగులేమీ చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. ఇక పంజాబ్ బౌలర్లలో రబాడా, ఆ తర్వాత శామ్ కరణ్ చెరో 2 వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్, లివింగ్స్టోను, హర్షల్ పటేల్ తలా 1 వికెట్ తీశారు. అయితే ఇక్కడ హర్షదీప్ సింగ్ కానీ హర్షల్ పటేల్ కానీ మరి ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో రాజస్థాన్ విజయము సులభమైంది. అయితే ఇక్కడ కగిసో రబాడా మాత్రము అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. కేవలం 18 పరుగులు మాత్రమే, 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి రబాడా ఓవర్కు సగటున 4.5 పరుగులు మాత్రమే సమర్పించాడు. ఇక శామ్ కరణ్ కూడా పర్వాలేదు అనిపించాడు. మ్యాచ్ ఉత్కంఠంగా మారిన పరిస్థితుల్లో చివర్లో వచ్చి తన ధనాధన్ బ్యాటింగ్ తోటి రాజస్థాన్ రాయల్స్కు విజయాన్ని అందించినటువంటి హెట్మైర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్ విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తన అగ్రస్థానాన్ని మరింతగా పదిలం చేసుకుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 విజయాలు, కేవలం ఒకే ఒక మ్యాచ్లో పరాజయం పాలయ్యి మొత్తం 10 పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఇక కేకేఆర్ 2వ స్థానంలో, సిఎస్కే 3వ స్థానంలో, లక్నో సూపర్ జైంట్స్ 4వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 5వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ 6వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ 8వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 9వ స్థానంలో, ఆర్సీబీ చివరగా 10వ స్థానంలో కొనసాగుతున్నది. సో మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు మరి ప్లే ఆఫ్ దశగా తన స్థానాన్ని మరింతగా సుస్థిరం చేసుకుంటుందని చెప్పాలి. మరొక 2 మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించినట్లయితే దాదాపుగా ప్లే ఆఫ్స్కు చేరినట్టే. ఇక 2వ స్థానం నుంచి 6వ స్థానం వరకు ఉన్నటువంటి జట్లు అంటే కేకేఆర్, సిఎస్కే, ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్, జీటీ ఈ 5 జట్లు కూడా 3 విజయాలతోటి మరి కొనసాగుతున్నప్పటికీ మెరుగైన రన్ రేట్ తోటి 2వ స్థానంలో కేకేఆర్, 3వ స్థానంలో సిఎస్కే, 4వ స్థానంలో ఎల్ఎస్జీ ఉన్నాయి. అంటే 2వ స్థానం కోసం పోటాపోటీ నెలకొని ఉన్నది. ఇది తాజాగా పాయింట్ల పట్టికలో వివిధ జట్ల యొక్క పరిస్థితి.